హే గైస్ 3550 మెట్లు 9 కిలోమీటర్లు ఆల్పిరి మెట్లు ఎక్కేద్దాం పదండి. ఆల్పిరి మెట్లు మీరు ఎక్కారా? ఎక్కితే మీకు ఎంత సమయం కింద కామెంట్ లో చెప్పండి. నా టార్గెట్ వచ్చేసి 3 గంటలలో చేరుకోవాలి. చూద్దాం ఏమైతుంది లాస్ట్ లో చెప్తా. ఆల్పిరి మెట్ల మార్గం అయితే పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. గాలి గోపురం దాటినాక అయితే ఇలాంటి ఒక చిన్న కొండ కనిపిస్తుంది. ఈ కొండకి మొక్కలు మొక్కుంటే అయితే మన మొక్కల నొప్పులు తగ్గుతాయి. అండ్ గైస్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. కుర్వనంబి గారి ఈయన గారికి స్వామి అంటే చాలా భక్తి ఉండేది. సో ఇతను వచ్చేసి రోజు కుండలు చేసుకుని బతికి అతను స్వామి వారికి ఈయనైతే రోజు మట్టితో చేసిన పూలు మనసులో సమర్పించేవాడు. అయితే అప్పటి రాజైన హనుమాన్ చక్రవర్తి గారు అయితే బంగారు పూలతో నచ్చించేవాడంట. అండ్ గైస్ నేను ఈ కొండ ఎక్కేటప్పుడు అయితే చాలా ఈజీ అనుకున్నా. 9 కిలోమీటర్లుగా నడిచేద్దాం అనుకున్నా. బట్ ఇప్పటికే చెమటలు పట్టేసినాయి. మా వాళ్ళు కూడా ఆగిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యానిమల్స్ మనకి జింకలకి ఇట్లా కనిపిస్తాం. సో వీటిని చూస్తే ఇంకా కొంచెం బూస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మేము కంటిన్యూ చేసినాం. 1150 స్టెప్స్ అయితే ఇప్పటివరకు. అయితే తొండమాన్ చక్రవర్తి చించిన పూలు ఏవైతే బంగారం అవి వచ్చేసి తెల్లవారుజామున అయితే ఆ పూలు సైడ్కి వెళ్ళి కుర్వనంబి గారు అయితే మనసులో సమర్పించిన స్వామి వారి పాదాల కడ ఉంటే అయితే రాజు తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే నాకన్నా గొప్ప భక్తులు ఎవరు ఉన్నారని తెలుసుకోవాలని అయితే మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. సో అప్పుడే మనకి స్వామి వారి ప్రత్యక్షం ఎవరో చేసిన బంగారు పూలను తీసుకొచ్చి నాకు అర్చించావు. అలా తన స్వచ్ఛమైన ప్రేమతో తన చేతులతో చేసి నా కోసం ఈ పూలను తయారు చేయడం, అందుకే నాకు ఈ పూలు అంటే అంత ప్రియమైనవి అని స్వామి వారు చెప్పారు. సందేశం ఏంటంటే దేవునికి కావాల్సింది సంపద కాదు, నిష్కలమైన మనసు. చాలా అంటే చాలా అలసిపోయినా. సో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన జర్నీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.